నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఒంగోలు నియోజకవర్గ రెవెన్యూ సమస్యలపై ప్రజా దర్బార్. బారులు తీరిన అర్జీదారులు, అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, అధికారులు. కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపల్ కార్మికులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం శుభ్రం. జేఎంబీ చర్చ ఎన్నికల్లో పాస్టర్ అగస్టిన్ వర్గం విజయకేతనం. గెలుపొందిన వారి వివరాలను హైకోర్టుకు సమర్పిస్తామన్న ఎన్నికల అధికారి బాలాంజనేయులు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ సమస్యలను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ నిర్వహించిన ప్రజా దర్బార్కు అర్జీదారులు బారులు తీరారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ఆర్డీఓ, మండల తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు పరిష్కార మార్గాలను అధికారులతో చర్చిస్తున్నారు. రెవెన్యూ సమస్యలపై సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అర్జీదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ పి మధుసూదన్ రావు, రూరల్ తహసీల్దార్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. వెంకట్ ఆలయ గారు నెంబర్లు తప్పు తహసీల్దార్కి పెట్టండి నెంబర్ సర్వే నెంబర్ దానివల్ల కాబట్టి నా సర్వే నెంబర్ పెట్టాను కదా సార్, ఎంక్వైరీ కూడా చేశాడే. నేను చెప్పేది ఆయనకి అర్జీ పెడితే వాళ్ళు ఆర్డీఓ పంపిస్తారు. ఆర్డీఓ చేసి ప్రజా దర్బారు ఈరోజు ఒంగోలులో, అదేవిధంగా హెడ్ క్వార్టర్ ఒంగోలు అర్బన్, అదేవిధంగా ఒంగోలు మండలాన్ని ఈరోజు రెవెన్యూ సమస్యల మీద ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు ఆర్డీ ఆఫీసు ప్రిన్సెస్లో రెవెన్యూ వాళ్ళ అధికారులు అందరినీ కూడా రమ్మని చెప్పేసి ఈ రెవెన్యూ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు మన నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతుంది, రెవెన్యూ దాని మీద ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు తిరుగుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ రెవెన్యూ సర్వీస్ పెట్టడం జరిగింది. దానికి ఈరోజు ఎంతోమంది కూడా రెవెన్యూ సమస్య మీద రావటం జరిగింది. దానికి ఆల్రెడీ మేము ఎంట్రీ చేస్తున్నాం. ఎంట్రీ ఎవరెవరైతే ఈరోజు మమ్మల్ని కలిశారో వాళ్ళందరూ కూడా స్లిప్ ఇస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ ఎవరి మంత్ పెట్టేటప్పుడు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నాం. దాంతోపాటు ఎక్కువ ఈరోజు హౌసింగ్కి వెళ్ళేటప్పుడు హౌసింగ్లో పొజిషన్ సర్టిఫికేట్ అడగటం వల్ల చాలామంది స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నారు, పొజిషన్ సర్టిఫికేట్ లేకపోవటం వల్ల. దాన్ని కూడా పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఈరోజు దగ్గర ఈరోజు ఇప్పటి వరకు ఒక 40 ఇచ్చాం, ఇంకా రెడీ చేస్తున్నారు. మిగతాయి కూడా పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఎంతమందికి అవకాశం ఉంటుందో, వాళ్ళకి లీగల్గా ఉంటుందో వాళ్ళందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలని తగ్గించాలనేదే మా ఉద్దేశం.
రెవెన్యూది కూడా ఎక్కువ సమస్యలు, ల్యాండ్ డిస్ప్యూట్లు కానీ, లేకపోతే పొలాల దగ్గర ఉండే సమస్యలు కానీ, సర్వే ప్రాబ్లం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేయాలనేదే మా ఉద్దేశంగా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమం పెట్టాం. ఏదైతే ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ, వాళ్ళు సూచనలు కూడా ప్రజల సమస్యలు ఎక్కువ తగ్గించాలి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ఇస్తున్నాం, ఎన్నో విధంగా ప్రజలను ఆదుకుంటా ఉన్నాం. అయినా ఈ సమస్యలు ఇంకా కూడా ఎక్కువ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళ సూచన మేరకు కూడా ఈరోజు ఈ గ్రీవెన్స్ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా కంటిన్యూగా 6-7 నెలలు ఇది పెట్టుకొని గ్రీవెన్స్ మా దగ్గరికి వచ్చాకి నేనేమో సంతకాలు పెట్టి పంపిస్తున్నాను, ఆఫీస్కి వెళ్ళాకేమో వాళ్ళు కోర్టు ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకో ఇష్యూస్ కానీ వాళ్ళు అందుబాటులో లేకపోవడం, తిరగటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏదీ లేకుండా ఈ దాంతో పూర్తి చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకొకటి కూడా మేజర్ సమస్య, ఇప్పుడు వచ్చిన వాళ్ళలో చూసినప్పుడు వాళ్ళు డీకే పట్టా కొనుక్కున్నారు. డీకే పట్టా కొనుక్కొని వాళ్ళ సొంత డబ్బులతోటి ఇల్లు కట్టుకున్నారు. ఈ రోజుకి ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళపైనే ట్యాక్స్లు కడుతున్నారు, వాళ్ళపైనే కరెంటు బిల్లు కడుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దాన్ని పోయినసారి నేను 14-19లో కొన్ని ఇచ్చాము. ఈసారి అవి కూడా మన కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసాం, దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని. అది కూడా ఇప్పుడు మన ఆర్డీఓ గారు కూడా వచ్చారు కాబట్టి దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసి దానికి చేసామంటే కొన్ని వేల మంది ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఎవరైతే పట్టా ఉందో, పొజిషన్లో ఉన్నారో వాళ్ళని కూడా క్లియర్ చేసామంటే వాళ్ళ పేర్ల మీద ట్యాక్సులు కట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మేము అన్ని యాంగిల్లో చూసి దాన్ని కలెక్టర్ గారు చేయాలా, జేసీ గారు చేయాలా, లేకపోతే గవర్నమెంట్కి పంపించాలా, అన్నీ కూడా చూసి వాళ్ళది కూడా స్లిప్ తీసుకున్నారు. దాని ఫోన్ నెంబర్ కూడా ఉంది. మన వాళ్ళు దాన్ని కూడా మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తారు మీ పని అయిపోతుంది అని చెప్పేసి. లేదు అన్నప్పుడు దాన్ని ఎవరి ద్వారా అవ్వాలి, లేకపోతే కోర్టుకు వెళ్ళాలా, ఏందనేది కూడా సమస్య కూడా తెలియజేస్తారు. దీన్ని అన్నీ ఆన్లైన్ అప్డేట్ చేస్తున్నాం. ఆన్లైన్లో మా దగ్గరికి వచ్చిన సమస్యలు మాత్రం ఖచ్చితంగా మీకు మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారు. మీకు ఫోన్ చేసి మెసేజ్లు కూడా పెడతారు. దాన్ని అన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎవ్రీ మంత్ 7 months వరకు కంటిన్యూగా చేద్దామని ఆలోచన. ఇంత గ్రీవెన్స్ రాకూడదు, ఇన్ని ఇబ్బందులు రాకూడదు. మంత్కి తగ్గాలి. తగ్గినప్పుడు ఏంటంటే సమస్యలు పోతాయి. దానికోసమే ఇలా పెట్టాం. కొత్తపట్నం మండలం కూడా ఒకరోజు, ఇక్కడ ఒకరోజు పెట్టేసి అన్నీ క్లియర్ చేస్తాం. డబల్ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ చూస్తారు, వీళ్ళ డాక్యుమెంట్ చూస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు పిలిపించి కూర్చోబెట్టి ఎవరిది జెన్యూన్గా ఉందో చూసి వాళ్ళది అవసరమైతే డబుల్ ఎంట్రీ చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేసి ఎవరిదైతే రియాలిటీ ఉందో దానికి చేస్తారు. దాన్ని చేసిన వాళ్ళు కూడా క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాం. కేసు పెట్టేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఒకటికి అమ్మి మళ్ళీ ఇంకోటికి అమ్మకూడదు. అమ్మి తప్పుడు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్ పెట్టే, క్రిమినల్ కేసు పెట్టే. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే మహా లక్ష్యంతో ప్రజలంతా భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి 4 రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. స్వయంగా చీపురుతో చెత్త ఊడ్చి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలని శుభ్రం చేశారు. మొక్కలు నాటడం, చెట్లను పెంచడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంత్రి స్వామి అన్నారు. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన పర్యావరణ ప్రకృతిని అందిద్దామన్నారు. 4 రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్తో రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం కార్యక్రమంగా చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్కి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామ, వార్డు, పట్టణ నగరాల్లో స్వచ్ఛందంగా స్వర్ణాంధ్ర సాధనగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీలు అవార్డులు పొందడం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో ఎక్కడి చెత్తను అక్కడే వదిలేసి అదేదో వారసత్వ సంపదలాగా కూటమి ప్రభుత్వానికి అప్పగించారన్నారు. చెత్తపై పన్ను వేసి ప్రజలను వేధించిన చెత్త ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వమని విమర్శించారు. కనిగిరి మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కనిగిరిలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో క్లీన్ అండ్ స్వీప్ కార్యక్రమాన్ని చేయడానికి ఈరోజు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారితో పాటు మన కమిషనరు, డిఎంఓ, మిగిలిన మా క్యాడర్తో అందరితో కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఒక మహోన్నత లక్ష్యంతో
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించాలంటే మన వార్డు, మన వీధి, మన గ్రామం, మన నగరం, మన ప్రాంతం అనే విధంగా తీసుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. గతంలో చెత్త మీద కూడా పనులు వేస్తుంటే చెత్త ప్రభుత్వాన్ని ప్రజలు తరివేసిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై ఒక ప్రణాళికాబద్ధంగా మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ముందుకు మన పట్టణాలని మనం చూసిన జాతీయ స్థాయిలో 5 గ్రామాలకి మనకి ఉత్తమ పంచాయతీలు క్లీన్ అండ్ గ్రీన్లో మనకు అవార్డ్స్ రావడం కూడా చాలా సంతోషదాయకమైన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే కాదు, ఇంతకుముందు జన్మభూమి ప్రోగ్రాం ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు 14-19 ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడూ కూడా క్లీన్ అండ్ గ్రీన్కి వాళ్ళు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆరోగ్యము, ప్రజలకి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఇవన్నీ కూడా ఒక భాగస్వామ్యంగా మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు చూస్తున్న విపరీతమైనటువంటి ఎండలు, వీటి నుంచి అధిగమించాలి అంటే తప్పనిసరిగా చెట్లు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఇదే కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఆ చెట్లను పెంచి మన వాతావరణాన్ని కూడా మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకి మెరుగైనటువంటి ప్రకృతిని, సంపదను అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా కంకణబద్దులై ఈ కనిగిరి కాదు, ఈరోజు నేను కనిగిరిలో ఉన్నటువంటి కనిగిరి నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దే దానిలో మీ సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. చీమకుర్తిలో వెంకటేశ్వర హార్డ్వేర్ షాప్లో జరిగిన దొంగతనం కేసులో 2 నిందితులను అత్యంత చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 37 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అద్దేపల్లి నరేష్ బాబు అనే వ్యక్తి ఇసుక వాగు దగ్గర వెంకటేశ్వర హార్డ్వేర్ షాపు నిర్వహిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారని, ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు షాప్ వద్దకు వెళ్లి చూడగా చెక్క తలుపులు బిగించి ఉన్న తాళాలు పగలగొట్టి అందులో నగలు చోరీకి గురయ్యాయి. 273 గ్రాముల బంగారం, 1 కిలో 845 గ్రాముల వెండి వస్తువులను దొంగలించగా వాటిని కనిగిరి మండలం నందమారుల గ్రామం వద్ద 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. నేరం జరిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజీతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో ఉన్న నిందితులిద్దరూ 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, చీమకుర్తి సిఐ ప్రసాద్, ఎస్ఐ సంపత్ కుమార్, మద్దిపాడు ఎస్ఐ వెంకట సైదులు, కొత్తపట్నం ఎస్ఐ సుధాకర్, తాలూకా ఎస్ఐ సుదర్శన్, సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారని, వారిని అభినందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. చీమకుర్తి పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 12వ తేదీ చీమకుర్తిలో కొత్తపేట బజార్లో ఉన్నటువంటి నగేష్ బాబు అనే వారి ఇంట్లో దొంగతనం జరిగి దాదాపు 34 సవర్లు గోల్డ్, దాదాపు 6 లక్షల రూపాయల క్యాష్, అట్లాగే 1.5 kg సిల్వరు థెఫ్ట్ అయిందని చెప్పి మనకు సమాచారం వచ్చిన మీద ఎస్డిపిఓ ఒంగోలు, సిఐ చీమకుర్తి, వాళ్ళకు సంబంధించినటువంటి స్టాఫ్ అందరు కూడా, ఎస్ఐ సంపత్, మిగతా స్టాఫ్ అందరు కూడా వెళ్ళి అక్కడ ప్రాథమికంగా విచారించిన దాని మీద మనకు వచ్చినటువంటి అఫెండరు పైన రూఫ్లోంచి కిందకు వచ్చి అఫెన్స్ చేసినట్లుగా మనకు ప్రాథమికంగా తెలిసింది. సో వెంటనే మనము దీనికి సంబంధించి దాదాపు ఒక 5 టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళ టెక్నికల్ టీమ్ తోటి, క్లూస్ టీమ్ తోటి సీన్ అంతా కూడా ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసి సీన్ ప్రిజర్వేషన్ ప్రాపర్గా చేసిన దాని మీద మనకు ఆ రోజు మంచి లీడ్ రావడం జరిగింది. మనకు ఈ అఫెండర్ ప్రసాద్ రెడ్డి అని చెప్పి, ఇతను సీతారామపురం సంబంధించిన వ్యక్తి, నెల్లూరు, 19 ఏళ్ల వయసు వ్యక్తి. ఇతను చేశాడని చెప్పి మనకు తెలియటం, దాని వెంటనే ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా ఎఫర్ట్స్ చేసి ఈరోజు మార్నింగ్ కనిగిరిలో శివాలయం టెంపుల్ దగ్గర ఇతన్ని పట్టుకోవడం, అతని దగ్గర ఈ గోల్డ్ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం, సిల్వర్ కూడా, అలాగే క్యాష్ని వాడు బ్యాంక్లో డిపాజిట్ చేసాం. అతను తీసుకెళ్ళి మనం కన్ఫెషన్లో ఆ బ్యాంక్లో ఉన్నటువంటి 5,95,000 కూడా అమౌంట్ కూడా అంతా విత్డ్రా చేసి
100% రికవరీ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ అఫెన్స్లో ఈ ప్రసాద్ రెడ్డితో పాటు సాంబయ్య అనే అతను కూడా ఇతనికి సహకరించడం, వారిద్దరు కలిసి అఫెన్స్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ దాంట్లో ఐఎమ్ సో హ్యాపీ టు సే దట్ మా ఎస్డిపిఓ ఒంగోలు అండ్ ది ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్ సో హార్డ్. చాలా కష్టపడి మనకు జరిగిన దీన్ని ఒక 10 రోజుల్లోనే మనం డిటెక్ట్ చేయడం, అండ్ దట్ టు మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా దాదాపు 35 లక్షల దాకా వస్తుంది. అంతా కూడా వీటి నగదు ఇవన్నీ గోల్డ్ సిల్వర్ అన్నీ కలుపుకొని. సో వీళ్ళకి తోడు మా క్రైమ్ టీం అంతా కూడా ఏఎస్ఐస్ కావచ్చు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా సిన్సియర్గా చేసి ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుకొని ఛేదించారు ఈ కేసుని. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. సో అంటే ప్రివెంటివ్ దానికి సంబంధించి మనము మెజర్స్ తీసుకుంటూ టెక్నాలజీ పరంగా కూడా మనము వీలైనంతగా సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, తర్వాత పోతే స్ట్రేంజర్స్ యొక్క వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో మాకున్న స్టాఫ్ అందరూ కూడా క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే డిటెక్ట్ చేసే దాంట్లో కూడా వాళ్ళని కొంత ఆ ఓరియంటేషన్ తీసుకొని రావడం జరిగింది. కోఆర్డినేటెడ్గా కలెక్టివ్గా మనకు ఆ ఇనీషియల్ అవర్స్లో ఏదైతే ఆ టైం ఉందో మనకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసే టైము, ఆ టైం 100% ఎఫర్ట్స్ పెట్టాలి. మనకు వేరే ఫుటేజ్లో మనుషులు వచ్చారు కానీ అది చెడ్డీ గ్యాంగు అని చెప్పడానికి అంత కంక్లూజివ్ ఇదైతే లేదు. బట్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక గ్యాంగ్ తిరుగుతుంది అనేది అయితే ఒక 6 మెంబర్స్ అదైతే ఫ్యాక్టు. దానికి సంబంధించి మన ఆఫీసర్స్ అందరిని కూడా మనం అప్రమత్తం చేసాము, టీమ్స్ ఫామ్ చేసాము. అన్ని డార్మిటరీస్ చెక్ చేయడం కావచ్చు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు స్ట్రేంజర్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ చేయటం కావచ్చు, కొత్త వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కొత్తవి తీసుకోవడం కావచ్చు. మన సైడ్ నుంచి బాగా అప్రమత్తంగా ఉన్నాము. చూసి దాన్ని కూడా మనము ఖచ్చితంగా ఛేదించడానికి 100% ప్రయత్నం చేస్తాం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ రాజాబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో కలెక్టర్ కార్యాలయం నుండి నెల్లూరు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. రహదారులపై చెత్తను శుభ్రం చేశారు. 4 వారాల పాటు నగరంలో చేపట్టే ఈ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కోరారు. నగరంలో చేపట్టిన ఈ పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మన పరిసరాలు, మన చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రంగా ఉంటే అంతా బాగుంటుందన్నారు. కమిషనర్ వెంకట కృష్ణయ్య, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఏంటంటే భారతదేశం అసలు ప్రజలు అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారనేది సుప్రీంకోర్టు ఐడెంటిఫై చేసింది. ఏం చేయాలంటే ఈ గార్బేజ్, ఇట్లాగా ప్లాస్టిక్ గార్బేజ్ ఎక్కడ పడితే అక్కడ పడేసేయడం, తర్వాత ఈ డ్రైన్స్లో పడేసేయడం, వాటర్ కంటామినేషన్ అవ్వడం, అల్టిమేట్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చాం. కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు కూడా మనం కనుక మేల్కోకపోతే కనుక భావితరాలకి మంచి ఫ్యూచర్ మనం ఇవ్వలేమని చెప్పేసి కొన్ని సూచనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు చేసింది. మొదటి వారంలో మనమంతా కూడా ఈ క్లీన్ స్వీప్లో భాగంగా ఈ రోడ్స్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకుంటున్నాము. బిజినెస్ ప్రాంతాల్లో ఉన్న ఏదైతే ఉందో ఆ ఏరియాలో చేస్తాము. 4వ వారం వచ్చేటప్పటికి టాయిలెట్స్ అండ్ అట్ ద సేమ్ టైం మన ప్రభుత్వ కార్యాలయం మనం చక్కగా ఉంటే ఆటోమేటిక్గా అది ఒక నిదర్శనం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి ఎప్పటికప్పుడు ప్రజలు వస్తారు కాబట్టి గవర్నమెంట్ కార్యాలయాలు మనం ఎలా ఉంచుతాం మన అందరికీ తెలుసు. ఉదయాన్నే లేచి ఈ కార్యక్రమంలో డీప్గా పార్టిసిపేట్ చేయడం కాదు, డీప్గా పార్టిసిపేట్ చేసి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే 4 వీక్స్ ఒకసారి ఏమో డ్రైనేజ్ క్లీనింగ్, ఇంకొకసారి ఏమో ఏంటిదంటే కమర్షియల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఇంకొకసారి ఏమో పబ్లిక్ టాయిలెట్స్, దాని తర్వాత ఇంకొకటి సూవేజ్ అండ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి ప్రోగ్రామ్, మన కోసం ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని మరి
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతుండడం గమనార్హం. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ప్రపంచ ముడి చమురు ధరలతో ప్రభుత్వ చమురు సంస్థలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వచ్చాయి. చారిత్రాత్మకమైన ఒంగోలు జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి జరిగిన ఎన్నికల్లో సీనియర్ పాస్టర్ డీజే అగస్టిన్ వర్గం విజయ కేతనం ఎగురవేసింది. చర్చి చరిత్రలో తొలిసారిగా కమిటీకి సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. 13 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా ఎన్నికలకు ముందే 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 7 సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించారు. 3,319 మంది ఓటర్లకు గాను కేవలం 1,471 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాస్టర్ జాన్ కెనడీ వర్గం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో పోలింగ్పై ప్రభావం చూపించింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 10 గంటల వరకు పూర్తయింది. కౌంటింగ్ అనంతరం గెలుపొందిన వారి వివరాలను హైకోర్టుకు సమర్పించనున్నట్లు ఎన్నికల అధికారి బాలాంజనేయులు మీడియాకు తెలిపారు. హైకోర్టు ఆదేశానుసారం తాము ముందుకు వెళ్తామని తెలిపారు. ఇదిలా ఉండగా జేఎంబీ చర్చి కమిటీ ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తాటిపర్తి చిరంజీవి, గోన రేచల్, డీజే ఆశీర్వాదం, ఎద్దు సంధ్యారాణి, పోల విజయ సువార్తమ్మ, కనమాల లారెన్స్ చార్లెస్, ఎండ్లూరి జయశీలి, చండ్రపాటి షాలోమ్ క్లౌపేటలోని పాస్టర్ అగస్టిన్ను ఆయన నివాసంలో కలిశారు. గెలుపొందిన వారిని అగస్టిన్ అభినందించారు. నూతన కమిటీకి సెక్రటరీగా తాటిపర్తి చిరంజీవి, ట్రెజరర్గా గోన రేచల్ వ్యవహరించనున్నారు. హైకోర్టు గౌరవనీయులైన హైకోర్టు వారు సిఎంఏ నంబరు 534/2025 ద్వారా జేఎంబీ చర్చికి ఎలక్షన్ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఒంగోలు టౌన్కి సంబంధించి 5, మామిడిపాళెంకి సంబంధించి 1 యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు. మిగతా కబాడిపాళెం, తూర్పుపాళెం, క్లౌపేట, అరవదండుపాళెనికి ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. కబాడిపాళెం నుంచి సంధ్యారాణి గారు, ఫ్లారెన్స్ చార్లెస్ గారు, విజయ సువార్త గారు ఎన్నికయ్యారు. తూర్పుపాళెం నుంచి సండ్రపాటి షాలోమి, ఎండ్లూరి పిబి జయశాలిని ఎన్నికయ్యారు. క్లౌపేట నుంచి జాన్ ఆశీర్వాదం గారు ఎన్నికయ్యారు. అరవదండుపాళెం నుంచి గోన రాచల్ గారు ఎన్నికయ్యారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయం ప్లస్ జడ్పీ సిఇఓ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ ఎలక్షన్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1471 మనకు ఉండే ఓటర్స్ వచ్చి 3,319 మంది అండి. 1471 ఓట్లు పోల్ అయినాయి. వీళ్ళు గెలిచారు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ కోసం హైకోర్టుకి సబ్మిట్ చేస్తాను. వీళ్ళు అంటే ఆ చర్చిలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ మాత్రమే, ప్లస్ వాళ్ళ కమిటీ మళ్ళీ ఫామ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. దీన్ని తల్లి సంఘం మదర్ చర్చ్ అంటారు. ఇక్కడి నుంచి అన్ని విస్తరించినవి. మా సభ్యత్వము 10 లక్షలకు పైన, 10 లక్షలకి మందికి 10 లక్షల మంది ఉన్నారు మెంబర్స్. సాతాను అని ఒక శత్రువు ఉన్నాడు మాకు. వాడు కొంతమందిని పట్టుకొని మాకు చాలా ఇబ్బందులు కలిగించాడు. 9 సంవత్సరాలు బాగా శ్రమపడ్డాం, డబ్బులు ఖర్చు పెట్టాం చాలా. మా వాళ్ళ పెద్ద ధనవంతులేం కాదు, అందరూ పేదవాళ్ళే, గ్రామవాసులు వాళ్ళందరూ. కానీ అనేకులు ప్రార్థన చేశారు. మా దేవుడు మాతో మాట్లాడతాడు. యేసు ప్రభు మా దేవుడు, ఆయన కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు.
ఆ వాగ్దాలు నెరవేర్చాడు. ఆయన మాట తప్పడు. కాబట్టి మాకు జయము కలిగింది, గొప్ప కార్యాలు జరుగుతాయి. మేమంతా కూడా పేదల్ని కటాక్షి సేవ చేసేవాళ్ళం. మా విషయం ఎండున్న విమర్శలు చేస్తున్నారు, కానీ మా మిషనరీస్ వచ్చి ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం వచ్చారు వాళ్ళు ఇక్కడికి. మా ప్రభు 2000 సంవత్సరాల కిందట వచ్చాడు. వైపు వచ్చింది. ఇక మాకు అది ఒకప్పుడు 7000 మంది వచ్చేవాళ్ళు అండి. ఆదివారం 10,000 మంది వచ్చేవాళ్ళు. అంత చెదరగొట్టారు. అందరు మళ్ళీ వస్తారు. నెక్స్ట్ వీక్ నుంటే స్టార్ట్ అవుతుంది. వచ్చే వారం నుంచి వస్తారు, మళ్ళీ అందరూ వస్తూ ఉంటారు. ఈ వార్త తెలిసిందంటే ఇది శుభవార్త అన్నమాట. ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మె నిర్వహించ తలపెట్టారు. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఎస్బీఐ విజ్ఞప్తి చేసింది. బ్యాంకింగ్ సేవల కోసం ప్రత్యామ్నాయంగా ఏటీఎం, కస్టమర్ సర్వీస్ పాయింట్లు, యోనో, యూపీఐ వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని సూచించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో 5వ వంతు కార్యకలాపాలు ఎస్బీఐ ద్వారానే జరుగుతుంటాయి. ఎస్బీఐకి 52 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఖాతాదారులపై ప్రభావం పడనుంది. ఖాతాదారులకు అత్యవసర సేవలకు గాను 23,200 బ్యాంకు శాఖల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ తన ఎక్స్ ఖాతాల్లో పేర్కొంది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో సమ్మె నిర్వహిస్తామని ఆల్ ఇండియా ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ ఉద్యోగులు పేర్కొన్నారు. సరైన సంఖ్యలో ఉద్యోగులు, మెసెంజర్లు, సాయుధ గార్డుల నియామకంతో పాటు ఎన్పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపికను మార్చడం వంటి వాటిని చేపట్టాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. శాశ్వత ఉద్యోగాలను పొరుగు సేవలకు అప్పగించడాన్ని ఆపివేయాలని యూనియన్ కోరుతోంది. ఈవేళ ఈ సమ్మె జరిగితే వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. సమ్మెకి ముందు రోజులు 4వ శనివారం, ఆదివారం 25, 26 తేదీలు సమ్మె, 27వ తేదీ చాలా రాష్ట్రాల్లో బక్రీద్ సెలవు కావడంతో 5 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఒంగోలు నగరపాలక సంస్థలోని మంచినీటి ఫిల్టర్ బెడ్ను కమిషనర్ వెంకటకృష్ణయ్య పరిశీలించారు. సిబ్బంది పనితీరు, హాజరును తనిఖీ చేసిన ఆయన పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. శివారు ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరాను అందించాలన్నారు. సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పన్నెండేళ్ల వయస్సు. అందరిలాగా ఆ చిన్నారి ఆలోచించలేదు. చదువుతో పాటు ఇంకేదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. తనలోని ప్రతిభకు పదును పెట్టాడు. అనుకున్నదే తడవుగా చదువులో రాణిస్తూనే రూబిక్ క్యూబ్స్ పై దృష్టి పెట్టి బాగా సాధన చేశాడు. చిన్న వయసులోని తన నైపుణ్యంతో అలరిస్తున్న చైల్డ్ డైనమిట్ ప్రస్థానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న బాలుడి పేరే అనుమల నోమేష్. నెల్లూరు రూరల్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రదీప్ స్వాతిల కుమారుడు. నెల్లూరు బీబీ నగర్లోని ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. నోమేష్ రూబిక్ క్యూబులను నిమిషాలలోనే మార్చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 9 రూబిక్ క్యూబులను 8 నిమిషాల 34 సెకండ్లలో పూర్తి చేసి తను చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ ఫోటోను క్యూబులపై వచ్చేలా తయారు చేసి ప్రిన్సిపాల్కు బహుమతిగా అందజేశాడు.
తాజాగా జరిగిన టీచర్స్ డే సంబరాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోటోను 9 రూబిక్ క్యూబులతో 8 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసి శభాష్ అనిపించాడు. గతంలో నెల్లూరు జిల్లాలో పనిచేసిన కలెక్టర్ ఆనంద్ సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను 16 క్యూబులతో 13 నిమిషాల 8 సెకండ్లలో పూర్తి చేసి కలెక్టర్కు అందజేశాడు. అదేవిధంగా 9 క్యూబులతో కలెక్టర్ ఆనంద్ ఫోటోను 7 నిమిషాలలోపే పూర్తి చేసి ఆయనకు బహుమతిగా అందించాడు. నోమేష్ ప్రతిభ అంతటితో ఆగలేదు. తాజాగా తను చదువుతున్న స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకల్లో కళ్లకు గంతలు కట్టుకొని క్యూబులపై ఫోటోలను అమరుస్తూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. 30 రూబిక్ క్యూబులతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూపాన్ని అమర్చి ప్రతిభను కనబరిచాడు. కళ్లకు గంతలు కట్టుకొని 5 నిమిషాల 24 సెకండ్లలో 30 క్యూబులతో బాలుడు చేసిన అపురూపమైన ప్రతిభను ప్రదర్శించాడు. ఇటీవల నెల్లూరులోని కస్తూరిబా బాలికల పాఠశాలలో జరిగిన సింహపురి బాలోత్సవంలో 7 నిమిషాలలో 9 రూబిక్ క్యూబులపై గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం రూపం వచ్చే విధంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 30 రూబిక్ క్యూబులతో 21.43 నిమిషాల్లో మువ్వన్నెల జెండాతో పాటు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న సైనికుల రూపాన్ని ప్రదర్శించి జాతికి అంకితమిచ్చాడు. ఉమెన్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత, అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్షకు తన క్యూబుల ద్వారా శుభాకాంక్షలు తెలిపి వారి అభిమానానికి పాత్రుడయ్యాడు. నోమేష్తో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ అజిత వ్యాఖ్యానించడం నోమేష్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగల సందర్భంగా క్యూబులతో పోర్ట్రేట్ ఆర్ట్ తయారు చేసి అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. స్వతహాగా సైలెంట్గా ఉండే నోమేష్ మైండ్ మాత్రం రోబో కంటే వేగంగా పనిచేస్తుంది. బుల్లెట్ వేగంతో టాస్కులు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. క్షణాల వ్యవధిలో రూబిక్ క్యూబులు సెట్ చేస్తూ చిన్న వయసులోనే సింహపురి సెలబ్రిటీగా మారాడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కమిషన్ సర్టిఫికేట్ అందుకున్నాడు. చదువు, మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా పిల్లలను విసిగిస్తూ, తోముతూ, ఇతరులతో పోలుస్తూ చిన్నారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను అణచివేసే తల్లిదండ్రులు పిల్లల్లో దాగి ఉన్న అదనపు నైపుణ్యాలను చిన్న వయసులోనే గుర్తించి ప్రోత్సహిస్తే విద్యతో పాటు తమ అదనపు ప్రతిభతో ఉత్తమ పౌరులుగా రాణిస్తారు. ఆ దిశగా నోమేష్ లాంటి సింహపురి సెలబ్రిటీని ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ప్రోత్సహించాలని, పుట్టిన ప్రతి బిడ్డకు నైపుణ్యాలు సమానంగా ఉంటాయని, కావలసిందల్లా వారిలో ఆ నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సాహం కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని వినమ్రంగా మనవి చేస్తున్నాం. My name is Nomesh from 7th class in Ames English Medium High School, BV Nagar Bank Colony, Nellore. My hobby is solving the Rubik cubes. My first portrait is my principal sir. I took 9 cubes in 8 minutes 35 seconds. After the collector Anand sir portrait, I solved 9 cubes in 7 minutes. Modi sir portrait with 16 cubes in 13 minutes. After I solved Draupadi Murmu ma'am photo with 30 cubes in blindfold. That take 5 minutes in 5 minutes 35 seconds. Either Reddy sir 9 cubes in 7 minutes.
After I do Balasubramaniam sir photo 9 cubes in 7 minutes. After I do new collector Himanshu Shukla sir photo 9 cubes in 7 minutes. I do different types of cubes like 2x2, 3x3, 4x4, 5x5, apple cube, banana cube, mirror cube, triangle cube, megamix, animal cube. And my parents support me, and friends, teachers, and my cousins support me. I solve cube in 40 seconds or 45 seconds, and I practicing for that. After my studies, I am practicing for these Rubik cubes. New collector Himanshu Shukla sir also appreciate me. Next, I am doing a big portrait art time to solve that cube, and I am preparing for that. I want to make the cube, one cube in under 30 seconds or below 30 seconds. I am practicing for that. They give more support me, and they believe me, and they give more support and making us encourage in the solving Rubik cubes. I am expecting more support from public for solving these Rubik cubes. I collect more cubes. జాతీయ స్థాయి అండర్ 17 క్యాడెట్ ఫెన్సింగ్ పోటీలకు ప్రకాశం జిల్లా నుండి 2 క్రీడాకారులు ఎంపికయ్యారు. తణుకు జిల్లాలో నిర్వహించిన పోటీల్లో వ్యక్తిగత శాబార్ విభాగాల్లో పుత్తూరు చక్రిక, అంకాల తన్విత పతకాలు కైవసం చేసుకున్నట్లు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వి నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 23 నుండి 29 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రానికి, జిల్లాకు పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ సెక్రటరీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇటీవలే జరిగిన గోదావరి జిల్లాలో తణుకులో జరిగిన స్టేట్ మెట్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. త్వరలో ఉత్తరాఖండ్లో రుద్రాపూర్లో జరగబోయే నేషనల్ ఈవెంట్కి సెలెక్ట్ అయ్యాను. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో జరిగిన స్టేట్ పోటీల్లో నేను 3rd ప్లేస్ వచ్చాను. అండ్ ఇప్పుడు ఉత్తరాఖండ్ రుద్రాపూర్లో జరిగే నేషనల్ మీట్కి సెలెక్ట్ అయ్యాను. ఇప్పటికి నేను 3 నేషనల్స్ ఆడాను. దేవశ్రీ తన్వి మరియు పుత్తూరి చక్రిక వీళ్ళిద్దరూ బ్రాంజ్ మెడల్స్ సాధించి ఉన్నారు. ఈ నెల ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ జాతీయ స్థాయి పోటీల్లో కూడా మంచి ఫలితాలు సాధించి మెడల్స్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి క్యాడెట్ అండర్ 17 ఫెన్సింగ్ పోటీలలో ప్రకాశం జిల్లా క్రీడాకారిణులు 2 జాతీయ స్థాయి పోటీలకు, రాష్ట్ర స్థాయి పోటీలు వ్యక్తిగత విభాగాల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ జాతీయ స్థాయి పోటీలు ఈ నెల మే 23 నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్లో జరుగు జాతీయ స్థాయి పోటీలకు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు ఈ పోటీల్లో మంచి అచీవ్మెంట్ తీసి ప్రకాశం జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వెలిసిన రాజ్యలక్ష్మి అమ్మవారికి అధిక జ్యేష్ఠ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పలు రకాల పూలతో అలంకరించి కనకధార స్తోత్ర పారాయణ జరిపించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిలో వేంచేయింపజేసి గుడి ఉత్సవాన్ని జరిపించారు. అర్చక స్వామి రమానాథాచార్యులు, నాగార్జునాచార్యులు, శ్రీధరాచార్యులు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లకిని మోస్తూ గోవింద నామస్మరణ చేశారు.
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్ల చెంచుగూడెంలో ప్రమాదవశాత్తు ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి వద్ద కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకోవడం నిమ్మల మూగమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనకాపల్లి జిల్లా ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మునగపాక మండలం అరబుపాలెం మూలపేట గ్రామానికి చెందిన బంధువుల కారులో భద్రాచలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై పార్కింగ్ చేసి ఉన్న లారీని బాధితులు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 42 ఏళ్ల ఆడారి కూర్మారావు, 31 ఏళ్ల జ్యోతి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో 6గురు గాయపడగా చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పరిధిలో న్యాయవాదిని దుండగులు కారుతో ఢీకొట్టి హతమార్చిన ఘటన కలకలం రేపింది. న్యాయవాది కాజా మొయినుద్దీన్ తన ఇంటి నుండి బయటకు వచ్చి కారులో బయలుదేరుతున్న క్రమంలో వెనుక నుండి వచ్చి మరో కారుతో ఢీకొట్టారు. దీంతో మొయినుద్దీన్ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఒంగోలు నియోజకవర్గ రెవెన్యూ సమస్యలపై ప్రజా దర్బార్. బారులు తీరిన అర్జీదారులు, అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, అధికారులు. కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపల్ కార్మికులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం శుభ్రం. జేఎంబీ చర్చ్ ఎన్నికల్లో పాస్టర్ అగస్టిన్ వర్గం విజయకేతనం. గెలుపొందిన వారి వివరాలను హైకోర్టుకు సమర్పిస్తామన్న ఎన్నికల అధికారి బాలాంజనేయులు. డి న్యూస్లో నేటి మాట. మోసేది బరువనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.